కర్ణే అరవింద్ గారు బీఆర్ఎస్ పార్టీలోకి పార్టీని విడిపోయి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ వస్తున్నారనేటటువంటిది ఒక ఆశాజనకమైనటువంటి వార్త. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు మంచి నిండా ధన్యవాదాలు సార్. నమస్కారాలు. ఈరోజు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో గద్వాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కేటీఆర్ గారి కోసం 2 సార్లు వచ్చి 3వసారి కేటీఆర్ గారు అక్కడ అందుబాటులో ఉన్నాడు అనేటువంటి విషయం తెలుసుకొని ఆయన స్వయంగా వెళ్ళి నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతా, నేను ఆ రోజు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి నియోజకవర్గ అభివృద్ధి గురించి పోయినా అని వారే స్వయంగా మాట్లాడినటువంటి మాట ఉంది. ఆయన ఆ రోజు కప్పుకున్నటువంటి కండువా కూడా అది ఒక దేవస్థానానికి దేవునికి సంబంధించినటువంటి కండువా అనేటువంటి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఇవాళ గద్వాల ఎమ్మెల్యే కాకుండా ఇంకా 2-3 కూడా ఇవాళ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అనేటువంటి మాట కూడా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయితే మేమేమంటా ఉన్నాము అంటే సార్, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడే ఇవాళ ఆ మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన్నే స్వయంగా మాట్లాడిండు సార్. ఆయన్నే స్వయంగా ఏమని మాట్లాడిండు అని అంటే, మా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఇట్లా అట్లా అనేటువంటి ప్రయత్నం సరే ఆయన్నే స్వయంగా చెప్పిండు. ఆ విషయం మీకు కూడా తెలుసు. నేను ఇక్కడ చెప్పేటటువంటి అంశం ఏంటి అని అంటే సార్, రేవంత్ రెడ్డి గారు గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటి అని అంటే, సరిగ్గా 6 నెలల కంటే ముందు, ఆయన అధికారంలోకి రాక 6 నెలల కంటే ముందు స్వయంగా ఆయన్నే మాట్లాడిండు. రాళ్లతో కొట్టి చంపండి, ఒకవేళ పార్టీ మారేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అనేటువంటి విషయాన్ని స్వయంగా రేవంత్ రెడ్డి గారే మాట్లాడిండ్రు. అవన్నీ మీరందరూ కూడా ప్లే చేసిండ్రు. ఇవాళ మేమేమంటా ఉన్నాము అంటే, ఒక పార్టీలో గెలిచినటువంటి పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేని మరి మీరెట్లా తీసుకుంటారు అనేటువంటి విషయాన్ని మాత్రం మేము చాలా స్పష్టంగా అనేక సందర్భాల లోపల అడిగేటువంటి ప్రయత్నం చేసినాం సార్. అంతేకాకుండా సుదీర్ఘ కాలం పాటు ఇవాళ స్పీకర్ గారు కూడా నేను ఫిరాయింపుల్ని నేను ప్రోత్సహించలేడు, దీనికి నేను కూడా వ్యతిరేకము అనేటువంటి విషయాన్ని గడ్డం ప్రసాద్ గారు కూడా అనేక సందర్భాల లోపల కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ మేము వచ్చే నెల ఆగస్టులో సుప్రీంకోర్టు కూడా వెళ్ళి ఇవాళ పార్టీ ఫిరాయించేటువంటి వాళ్ళపైన చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మేము కోర్టులో పిల్లయిపోతా ఉన్నాం. కాబట్టి అయితే ఇవన్నీ చూసియా లేకపోతే ఈడ 3 కారణాలు ఉంటాయి సార్. ప్రధానంగా ఎవరైనా కావచ్చు, వాళ్ళు పార్టీ మారడానికి వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మంత్రి కావడం కోసము, చీఫ్ విప్ కావడం కోసము, లేకుంటే విప్ కావడం కోసము అని, అంటే క్యాబినెట్ ర్యాంకు హోదా కోసం మాత్రం పోయి ఉంటారు. లేదు, రెండోది ఏముంటది అని అంటే, ఆ నియోజకవర్గానికి రావాల్సినటువంటి నిధులు, అంటే గతంలో ఆయన హామీ ఇచ్చినట్లు ఒకవేళ ఆ పార్టీలకు పోతే నేను ఈ నియోజకవర్గానికి ఇన్ని కోట్ల రూపాయల నిధులు ఇస్తా అని చెప్పి ఆ నిధుల కోసము, లేదు అని అనుకుంటే ఇంకొక కోణం ఉంటది, అది నేను బహిరంగంగా చెప్పేటువంటి అది అవకాశం నాకుండదు. కాబట్టి ఈ దాంట్లో మాత్రమే ఎవరు పోయినా ఆ కోణంలో పోతారు సార్. మేమేం ఇవాళ పార్టీలోకి ఇవాళ సాయంత్రమో రేపు పొద్దున్నో ఆయన కేసీఆర్ గారికి కలిసి నేను ఇదే పార్టీలో కొనసాగుతా అనేటువంటి విషయం కూడా స్వయంగా చెప్పిండు. నేనేం చెప్తా ఉన్నాను అంటే సార్, ఇవాళ గడ్డం మైపాల్ రెడ్డి గారు కానీ, లేదు అనుకుంటే ఇక పోయినటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, పోయినటువంటి వాళ్ళకి టిఆర్ఎస్ పార్టీ గొప్పగా అవకాశం ఇచ్చి అక్కడ 3 సార్లు అక్కడ ఇండస్ట్రియల్స్ వాళ్ళందరితోనూ కూడా ఆ 24 గంటల మనం చెప్పినట్లు ఆయన 3వసారి ఎట్లా అధికారంలోకి వచ్చిండు అనేటువంటి విషయం కూడా మీకు క్షుణ్ణంగా నాకంటే ఎక్కువ మీకే తెలుసు సార్. ఇండస్ట్రియలిస్ట్ కి 24 గంటల కరెంటు మనం ఇచ్చినాం. వాళ్లకు కావాల్సింది ప్రధానంగా పటాన్ చెరువు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉండేవి ఇండస్ట్రియల్సే.
ఆ ఇండస్ట్రియల్స్ అన్నిటికీ పారిశ్రామిక వాడలన్నిటికీ కూడా మనం నాణ్యమైనటువంటి 24 గంటల కరెంట్ ఇచ్చినాం. తద్వారా ఆయన 3 సార్లు గెలుచుకుంటూ వచ్చిండు సార్. ఈ 3వసారి గెలిచిన తర్వాత ఆయన పార్టీ మారిండు. ఆడ పార్టీ మారితే ఆడ అద్భుతమైనటువంటి నాయకులందరూ కూడా ఇవాళ మేము ఆయన మారినంత మాత్రాన మేము ఎవరం కూడా మారం. మాకు ఏమంటారు మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు, సర్పంచులుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా టిఆర్ఎస్ తోనే ప్రయాణం అవుతా ఉన్నారు. ఆయన మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి పోయినరు అనేటువంటి విషయం కూడా చెప్పిండ్రు. ఇక్కడ నేను చెప్పొచ్చేటువంటి అంశం ఏంటి అని అంటే సార్, ఇవాళ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో నిజంగా కూడా వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి మాట మాత్రం ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా మళ్ళీ వస్తాను ఒక బలమైనటువంటి చర్చనైతే జరుగుతా ఉన్నది సార్. వాళ్ళు డాక్టర్ అందసత్యం గారు, కేసీఆర్ గారు, అరవింద్ గారు మళ్ళీ వస్తాను.